ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్లో ఎక్కువ యాక్టివ్గా బయట ఎక్కువ కనిపించేది మీరు ఎక్కువ కనిపిస్తున్నారు. చిన్న సినిమాలో అయినా సరే పెద్ద సినిమాలో అయినా సరే ఎవరైనా ఇన్వైట్ చేస్తే మీరు అక్కడ ఉంటున్నారు. ఏంటి దాని వెనక ఉన్న రీజన్ ఏంటి? నేను చేయగలిగినా చేస్తున్నా సార్. అది మీరు అది మైనస్ అవుతుందా అంటే అక్కడ నేను సెల్ఫిష్ అయినట్టు. అరే నా మైనస్ అయింది, నీతో చేతనైనప్పుడు చేయి కదా. అది అట్లీస్ట్ నా ఎదురుంగా వచ్చినోడికి నేను హెల్ప్ చేస్తున్నా, నా ఎదురుంగా వచ్చి కనిపించినోడికి హెల్ప్ చేస్తున్నా. నేను వెళ్ళడం వల్ల నాది ఒక పూట అవుతుంది, కానీ నాకు తెలుసు ఆ టీం ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఎస్, ఆ టీం పడ్డారు, ఎందుకంటే ఆ టీంకి వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. ఎస్, మీరు ఒక్క గంట నిలబడితే వాళ్ళకి ఆ 1 year పడ్డ కష్టానికి బూస్ట్ ఉన్నట్టు. అంతే కదా. ఇప్పుడు నేను చేసిన మంచికి నేను పైకి పోతానా, నా ఫేమ్ తగ్గుద్దా, నా సినిమాలు జనాలు చూడరా, అవన్నీ లెక్కలేసుకొని చేసేకాడికి దాన్ని సాయం అనరు దాన్ని. ఎస్, వెరీ గుడ్ అండి. అయితే ఇంకోటి సార్, మనకి మీరు ఎంచుకుంటున్న స్క్రిప్ట్ల విషయానికి వచ్చినట్టయితే ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలాగా వెళ్ళిపోతుంది. ఎందుకని మీరు కమర్షియల్ అంటే పాటలు, ఫైట్లు, క్లైమాక్స్లో విలన్లు కొట్టామా, కమర్షియల్ ఫార్మాట్ అనేది ఒకటి ఉంటుంది. కమర్షియల్ ఫార్మాట్లోకి వెళ్లకుండా మీరు డిఫరెంట్గా ఆలోచించడానికి కారణం ఏంటి? మీరే అన్నారుగా లాస్ట్ డిఫరెంట్ అని. ఆ డిఫరెంట్ కోసం, అంతే, డిఫరెన్స్ కోసం. ఎస్, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కమర్షియల్ ఫార్మాట్లో వెళ్తూ ఒక 2 నెలలు డేట్లు ఇచ్చామా, ఎంత వస్తుందో చూసుకుందామా, నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోదామా, ఈ ఫార్మాట్లో చాలామంది పరిగెడుతున్నారు కదా. దాంట్లోంచి బయటికి వచ్చి ఆలోచించాల్సింది అని ఎర్లీ స్టేజ్లో ఎందుకు అనిపించింది? ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సినిమా సార్. నేను కొన్ని సినిమాలే చూస్తా, అట్లాంటి సినిమాలు చేద్దామని వచ్చి చేస్తున్నది. ఓకే, దాంట్లో కూడా నేను మరీ ఎక్స్పెరిమెంట్ కాకుండా డెఫినెట్లీ చేసిన ఎక్స్పెరిమెంట్లన్నీ కమర్షియల్ అయినాయి కదా. ఓకే, బట్ యా కంప్లీట్ కమర్షియల్ చేస్తే ఇంకెక్కువ కమర్షియల్ సక్సెస్ వచ్చేదేమో కానీ, బట్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ ఎనీథింగ్ ఐ డిడ్. ఓకే, మీకు ఇంతలా సినిమా బుర్రకెక్కడానికి చిన్నప్పటి నుంచి మోటివేషన్ ఏంటి? సినిమాలు చూడటమే. చిన్నగా ఉన్నప్పుడు సినిమాలు బాగా చూస్తుండే ఇంట్లో నైట్ న్యూస్ పేపర్లో డెక్కన్ క్రానికల్లో సినిమా కాలంలో వచ్చేది. హెచ్బిఓలో ఈరోజు ఏం సినిమాలు వస్తున్నాయి, జెమినీలో ఏం వస్తున్నాయి చూసుకొని చూసేది. ఓకే, వీసీడీలు రెంట్కి తీసుకుంటున్న పన్ను 15 రూపాయలకి రెంట్కి వీసీడీలు తీసుకుంటున్న పన్ను నుండి. ఓకే, సో సినిమా వాజ్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎస్, మా పేరెంట్స్ దగ్గర నుండి. ఎస్, ఇంట్లో టీవీ చూసే అలవాటు ఎవరికి లేకుండా. మా మదర్ టీవీ చూడదు, సీరియల్ చూడదు. ఓకే, యూ ఓన్లీ యూస్ టు వాచ్ సినిమా. ఓకే, టీవీలో కూడా సినిమా వస్తేనే పెడతాం. ఇంట్లో ఓన్లీ మా నాన్నమ్మ టీవీ సీరియల్ చూస్తుండే, కానీ ఆ పాప మొక్కామ అయిపోయేది. 4 డామినేట్ చేసి రిమోట్ తీసుకొని సినిమా పెట్టుకునేటోళ్ళు. ఓకే, సో ఆమె అందుకే మధ్యాహ్నం పూట సీరియల్ చూసుకునేది ఆమె. ఓకే, ఇంకొకటి మనకి సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు అని చెప్పేసి అడిగితే నాకు తెలిసి ఇప్పుడు రాంగ్ క్వశ్చన్ అయిద్దేమో. ఎందుకంటే మీకు ఎన్టీఆర్కి బిగ్ ఫ్యాన్ అని చెప్పారు. ఎన్టీఆర్ గారి సినిమాల్లో ఇప్పటివరకు జర్నీలో మీకు బాగా నచ్చిన సినిమాలండి? నాకు ఇప్పటికీ టాప్ నాచ్ అనిపిస్తుంది సార్ యమదొంగ. యమదొంగ దాంట్లో ఆ క్యారెక్టర్ అసలు భలే అనిపిస్తుంది నాకు. డాన్స్ కూడా ఐ థింక్ యమదొంగ అండ్ డాన్స్ ఒక్క సినిమా టెంపర్లో కూడా అదిరిపోతుంది డాన్స్. ఓకే, టెంపర్లో యాటిట్యూడ్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఉంటుంది కదా, అది ఎదిరిపోద్ది మామూలుగా లేదు. ఓకే, పొలిటికల్గా చూసుకున్నట్టయితే మొన్న ఏపీఎల్ వచ్చినట్టు సీఎం గారి దగ్గరికి మీరు పొలిటికల్ అంటారు కానీ సాయం చేసిన అంటలేరు కదా. అదే అఫ్కోర్స్ ఓకే, హెల్పింగ్ కోసం వెళ్ళారు కదా విజయవాడ. చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ ఎలా నచ్చింది? చాలా బాగా. ఓకే, ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి సీఎంగా? బాలకృష్ణ గారు అంటే ఆయన బావగారు, మీరు ఒక పక్క సిద్ధు జొన్నలగడ్డ, ఇద్దరు. ఈ అప్రిషియేటెడ్ లైక్ ఫర్ వాట్ ఎవర్ ఇంటెన్షన్ వీ హ్యాడ్. ఓకే, అప్రిషియేట్. పరిస్థితి బాగాలేకుండే కదా. అవును, వరదలు. సునీల్ గారిని ఫుల్ టైం విలనా లేకపోతే విలన్లో కామెడీ పండించారా? ఎలా అసలు ఎక్కడ నవ్వేండి సునీల్ గారు? ఫుల్ సీరియస్. సునీల్ గారు కనపడుతున్నారు, నరేష్ గారు కనపడుతున్నారు, మిగతా రఘు. ఎస్, ఆయన తీసుకొచ్చారు. నాకు కొత్త పోలీస్ కావాలనిపించింది, ఇండస్ట్రీకి కూడా కొత్త పోలీస్ కావాలనిపించింది. మీ సజెషన్ అది? ఓకే, కొత్త పోలీస్ కావాలి ఇండస్ట్రీకి. ఓకే, ఎంతవరకు మీరు కథలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు, తక్కువ ఇన్వాల్వ్ అయ్యారా ఏంటి? మీరు కథ కూడా కాబట్టి. సార్ 4 ఉంటాం సార్, రూమ్లో 4 6 ఉంటాం. అవును, 4లో మెజారిటీ మీదనే వెళ్తాం అన్ని. ఓకే,
అన్నిటికీ 3-4 పేర్లు అనుకుని మెజారిటీ అనిపించింది వెళ్తాం, ఎవరికి సుపీరియారిటీలు వెళ్ళాం. నలుగురిలో ముగ్గురికి ఏం మంచిగా అనిపిస్తుంది, ఇద్దరికి ఏమని 6 మంది ఉంటే నలుగురికి ఏం మంచిగా అనిపిస్తుంది చేయడం. ఓకే.